హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేయాలి. అది వేడెక్కాక దానిలో కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేయాలి. ఇవి కొంచెం వేగాక దానిలోనే కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని తీసి పక్కన పెట్టుకుందాం. అదే బాణీలో 1 గ్లాస్ రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. ఈ రవ్వ ఎంత దోరగా వేగితే అంత టేస్ట్గా రవ్వ కేసరి అయితే ఉంటుంది. ఈ వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసుల పంచదార వేయాలి. ఈ పంచదారని ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణీలోకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ రవ్వని పంచదారని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలు ఉంటే అవి లేకుండా ఉంటుంది. రవ్వని 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల రవ్వ బాగా ఉడకడమే కాకుండా ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు రవ్వ అయితే చిక్కబడింది కదా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యిని కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. 1 స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కిస్మిస్ని కూడా వేసి బాగా కలుపుకుందాం. రవ్వ కేసరిని ఈ కొలతలతో చేసినట్లయితే రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా, టేస్ట్గా, స్వీట్గా ఉంటుంది. ఈ రవ్వ కేసరిని 1 కప్పులోకి తీసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.